హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో అమ్మ చేసిన మరో వంట చిట్టు రొయ్యలు బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. రొయ్యల్లో చిట్టు రొయ్యలు ఉంటాయి కదా, వాటితో ఇలా బెండకాయ కాంబినేషన్లో కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రొయ్యలు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం 200 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను. వీటికున్న తలకాయలు తీసివేసి బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని తీసుకోండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకుంటే రొయ్యలు నీచువాసన రావు, కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేయించుకున్న వాటిని ప్యాన్ నుండి సపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోండి. దీనిలోనే మరికొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లి ముక్కలు బాగా వేగాక పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకుని దీనిలోనే ఒక పెద్ద సైజు టొమాటోను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టొమాటో ముక్కలు బాగా మగ్గే వరకు సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. వెజ్జెస్ ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాక దీనిలో రుచికి తగినంత ఉప్పు, 2.5 టీ స్పూన్ల కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా రొయ్యలకి ఉప్పు కారం బాగా పట్టాక దీనిలో 250 గ్రామ్స్ బెండకాయలను శుభ్రంగా వాష్ చేసి ఈ సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుని దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. కర్రీ మొత్తాన్ని ఇలా బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలా ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయాక దీనిలో నిమ్మకాయ సైజంత చింతపండుని రసం తీసుకుని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. దీనిని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. కర్రీ ఇలా కొంచెం థిక్గా అయ్యాక దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. దీని ఫ్లేవర్ మొత్తం కర్రీకి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, కమ్మని చిట్టి రొయ్యలు బెండకాయ పులుసు రెడీ. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో వంకాయ రొయ్యల కాంబినేషన్లో కూడా కర్రీ చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెజ్జెస్ నార్మల్గా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. కూర అయితే చాలా బాగుంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.